ఓయ్ దోస్తులు, ఏంటనుకుంటున్నారా? బియ్యం అండి. అమ్మ వాళ్ళు ఆడిస్తారు, అక్కడి నుంచి తెచ్చుకున్నాము. కాకపోతే ఎప్పుడు తెచ్చుకోను, ఈసారి పంపిస్తున్నారు అనమాట. ఎందుకులే ఇక్కడ కొనుక్కోవడం అని చెప్పేసి. వాళ్ళు మిల్లీలో ఆడించిన కొంచెం పాలిష్ అంటారు, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. పాలిష్ అంటే బియ్యాన్ని బాగా నరగదీసిస్తే పాలిష్ని బట్టి ఉంటుంది అన్నమాట. కొంచెం పాలిష్ అంటే మనం మామూలుగా అమ్మ వాళ్ళది అయితే కొంచెం పాలిష్ పడతారు. మనం కొనుక్కున్న బియ్యం అనుకోండి, బాగా ముత్యాలలాగా మెరమెర మెరుస్తాయి అన్నమాట. అది మ్యాటర్. అంటే అవి కొనుక్కున్న బియ్యం కొంచెం మంచిది కాదని చెప్పాలి. పాలిష్ ఎక్కువ ఉంటుందంటే అందులో ఏటి ఉండదు, ఉత్తి చెత్తే మనం తింటున్నాం. ఇలాంటివి అనుకోండి కొంచెం స్వీట్గా ఉంటుంది, అన్నం తినడానికి కూడా బాగుంటుంది, తిన్నే కొంచెం శక్తి అని వస్తుందని అర్థం అన్నమాట. సరేలేండి, ఇదంతా అందరికీ తెలిసిందే. ఇంకో మాట ఏంటంటే, ఈ పాలిష్ అన్నాను కదా, మనకు తౌడు వస్తుంది. ఎంతమందికి తెలుసు? బియ్యం ఆడించిన తర్వాత ఆ తౌడుని చక్కగా మంచి తౌడు అంటే పెద్ద పెద్ద మిల్లులు కాకుండా మామూలుగా ఊళ్ళో ఉంటాయి కదా మిల్లులు, వాటి దగ్గర తెచ్చుకోండి. తౌడు నిలవ తౌడు కాదు. మనం బియ్యం ఎప్పుడైతే ఆడిస్తామో, చాలామంది అందరం పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళం, అందరం సిటీల్లో ఉన్న వాళ్ళం కాదు కదా. తెచ్చుకొని చక్కగా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్న, నెక్స్ట్ వచ్చేసి బాగా బ్లడ్ కావాలనుకున్నా సరే తవుడు తెచ్చుకొని ఒక 3 స్పూన్లు తవుడు ఒక పావు లీటర్ గ్లాస్ వాటర్లోని నానబెట్టుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకోండి. 2-3 గంటలు నానబెట్టుకొని నానిన తర్వాత అది వడపోసుకొని చక్కగా తాగేసేయండి. బ్లడ్ అయితే విపరీతంగా వస్తుంది అన్నమాట. అన్నిట్లకన్నా మనం కాస్ట్లు పెట్టి అంజీరసు, నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఈ బ్లడ్ కోసం ఎగబడిపోయి తినేస్తుంటాం అన్నమాట. అవసరం లేదండి, అస్సలు అవసరం లేదు. అది ఓన్లీ ఫ్యాషన్కి మాత్రమే ఉంటుంది. అందులో అంత డబ్బు పెట్టి కొనుక్కోవడం అవసరమా చెప్పండి? మామూలుగా సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నాం అనుకోండి, ప్రతి నెల ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కొని మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటుకుల్లో కూడా నా ప్రెగ్నెంట్ అన్నాళ్ళు నేను అటుకులే తిని బతికానండి. అటుకులు నాకు యాక్చువల్గా ఇష్టం, పచ్చి అటుకులైనా తింటాను. అటుకులు తింటే మాత్రం సూపర్గా 100 గ్రామ్స్లో 100 ml ఎంత ఉంటుంది అన్నమాట. అంటే బ్లడ్, సారీ అంటే నాకు తెలీదు ఆ లెక్కలు, తప్పు మాట్లాడిస్తే కొంచెం అర్థం చేసుకోండి. అటుకుల్లో కూడా పుష్కలంగా ఉంటుంది, ఈ తవుల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. అంటే ట్రై చేయండి. ప్రెగ్నెంట్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది ఇలాంటివి చెప్పడం వల్ల. తప్పు కాదు అనుకుంటున్నాను. చాలా మంచిగా బ్లడ్ అయితే ఎక్కువ క్యూర్ అవుతుంది. నా ప్రెగ్నెంట్ టైంలో మాత్రం నేను అటుకులు తినడం వల్ల నాకు బ్లడ్ అయితే బాగా ఆపరేషన్ టైంకి బాగా మంచిగా ఇదయ్యాను. నాకు ఐరన్ ట్యాబ్లెట్స్ అవి పడేవి కాదు. నేను అసలు ట్యాబ్లెట్లు కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. ఎందుకంటే నాకు అసలు వామిటింగ్ సెన్స్ వచ్చేది ఎక్కువ ఆ టైంలోని. ఇలాంటివే ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేసి